మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా ఒక అద్భుతం చేయునుగాక. మనందరినీ కూడా మరలా సంఘముగా ప్రభు సమకూర్చునుగాక. ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలను మనం చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగా మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవా, యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. సంఘముగా మేమందరం కూడుకుని ఆరాధించాలనే ఆశ మా హృదయాల్లో ఉన్నప్పటికీ కలవలేని పరిస్థితుల మధ్యన మేమున్నాం. ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రభా, ఇదిగోనైనా ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మేమందరంగా సంఘముగా మేమందరం కూడా నీ సన్నిధిలో ఈ రీతిగానైనా కలవడానికి, నేను సేవించడానికి మీరిచ్చిన భాగ్యాన్ని బట్టి, కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయంలో నాయన లైవ్ చూస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. లైవ్లోకి వచ్చిన సంఘ బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నానయ్యా. ఇంకా లైవ్లోకి నీ బిడ్డలందరినీ నడిపించండి అయ్యా. ఈ సమయంలో నీ వాక్యము వినాలని, నీ మాటలు వినాలని మేమందరం నీ సన్నిధిలో నిలిచి ఉన్నాం తండ్రి. శ్రేష్టమైన నీ మాటలు మాకు అందించండి ప్రభువా. అయ్యా తండ్రి, నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరచండి, నీ వాక్కు ద్వారా మమ్మల్ని ఆదరించండి ప్రభువా. నీ ఉన్నతమైనటువంటి సంకల్పం అయ్యా మా అందరి పట్ల నెరవేర్చండి. నీ కృపా సన్నిధి మాకు తోడించి నడిపించమని, ఆటంకాల అభ్యంతరాలు యేసయ్యా మీ నామములో తొలగించి వేసి అయ్యా నీ స్వరమును మాకు వినిపించమని యేసు పరిశుద్ధమైన నామమున అతి వినయముగా అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చదవబడిన దేవుని యొక్క వాక్యాన్ని మరోసారి నేను చదువుతాను చూడండి. మీరు కూడా బైబిల్ తీసి చక్కగా వాక్యం చూడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. లైవ్లోకి వచ్చిన మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దైవజనులకు కూడా. దేని బిడ్డలారా, మరోసారి చదవబడిన వాక్యాన్ని చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. అందరూ కూడా చక్కగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి ప్రజలను పరిశుద్ధపరచడానికి, తాను ఏర్పరచుకున్నటువంటి ప్రజలను ఆయన ఉన్నతమైనటువంటి రాజ్యానికి, మహిమకు సిద్ధపరచడానికి, అనగా క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చటానికి వారి విశ్వాసానికి దేవుడు పరీక్ష పెడతాడట. విశ్వాసానికి పరీక్ష పెడతాడు అనగా శ్రమల ద్వారా, నిందల ద్వారా, శోధనల ద్వారా దేవుడు మనలను పరిశుద్ధపరిచి ఆ శ్రమల ద్వారా దేవుడు మనని సంపూర్ణులుగా చేస్తాడు. కనుక మన విశ్వాసానికి పరీక్ష కలుగుతుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మన విశ్వాసానికి కలుగుతున్న ఆ పరీక్ష పేరే శ్రమ, ఆ పరీక్ష పేరే శోధన, ఆ పరీక్ష పేరే నింద, అవమానము, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు ఏదైనా కావచ్చు. కానీ మన విశ్వాసానికి ఖచ్చితంగా పరీక్ష వస్తుంది. ఒక విద్యార్థి తాను సంవత్సర కాలం అంతా చదివిన తర్వాత ఎలాగైతే అతనికి పరీక్ష పెట్టి అతనికి ఉన్నతమైనటువంటి క్లాసులకు పంపిస్తారో, అలాగే మనకు కూడా దేవుడు విశ్వాసులమైన మనల్ని కొన్నిసార్లు మన విశ్వాసానికి పరీక్ష పెడతాడు. ఆ విశ్వాసానికి పరీక్ష పెట్టి ఆ విశ్వాసము ద్వారా మనలను
మన విశ్వాసమును శుద్ధి చేసి, మన విశ్వాసాన్ని అభివృద్ధి పరిచి, మనలను ఆయన శుద్ధీకరించి ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన అనుభవానికి దేవుడు మనని తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. విశ్వాసములో ఉన్నతమైన అనుభవానికి మన నడిపించడానికి దేవుడు మన విశ్వాసానికి పరీక్ష పెడతాడు. ఈ లోకంలో జీవిస్తున్న మనందరం కూడా, విశ్వాసులమైన మనందరి జీవితంలో శ్రమలు అనే పరీక్షలు వస్తాయి, శోధనలు అనేటువంటి పరీక్షలు మనకి ఎదురవుతాయి. ఈ శ్రమలు, శోధనలు అనే పరీక్షలు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు దేని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనని శుద్ధి చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి. చూడండి, ఒక బంగారమును శుద్ధి చేయడానికి ఆ పనివాడు ఆ బంగారమును అగ్నిలో పెట్టి, అనగా ఒక మూసలో వేసి ఆ బంగారాన్ని అగ్నిలో బాగా మండుతున్న వేడిమిలో ఉంచి, తర్వాత ఆ బంగారంలో ఉన్న వ్యర్థతంతా పైకి తేలిపోయినప్పుడు దాని వ్యర్థతనంతా తీసేస్తాడు. ఆ బంగారము ప్యూర్ బంగారంగా, అది చక్కటి స్వచ్ఛమైన బంగారంగా మార్చబడుతుంది. అలాగే మనలను కూడా దేవుడు పరిశుద్ధపరచడానికి, మన విశ్వాసమును మన విశ్వాస జీవితంలో మనని ఎదిగించడానికి, మన ఆత్మీయ జీవితంలో మనని సంపూర్ణులుగా మార్చడానికి దేవుడు మన విశ్వాసానికి పరీక్ష పెట్టి, శ్రమల ద్వారా, శోధనల ద్వారా దేవుడు మనను శుద్ధి చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, నాకు ఎందుకు వచ్చింది ఈ శ్రమ, నాకు ఎందుకు వచ్చింది ఈ యొక్క పరీక్ష, నేను దేవుని మందిరానికి చక్కగా వెళ్ళే వ్యక్తిని కదా, నేను మారు మనసు పొందుకున్నాను కదా, నేను బాప్టిజం పొందుకున్నాను కదా, నేను రక్షణ పొందుకున్న వ్యక్తిని కదా, ప్రభు బల్లారథంలో పాలు పంపులు పొందుతున్నటువంటి వ్యక్తిని కదా, పరిశుద్ధ సహవాసంలో ఉన్న వ్యక్తిని కదా, నేను పరిచర్యలో నమ్మకంగా ఉన్న వ్యక్తిని కదా, నాకెందుకు వచ్చింది కష్టం, నాకెందుకు వచ్చింది బాధ, నా కుటుంబంలో ఎందుకు కలిగిన ఈ ఆర్థిక ఇబ్బందులు, నా బిడ్డకి ఎందుకు వచ్చింది అనారోగ్యము అని కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, శ్రమ అనేది మన విశ్వాసానికి కలుగుతున్నటువంటి పరీక్ష. కాబట్టి ఈ శ్రమల ద్వారా దేవుడు మనం ఏం చేస్తాడంటే, మనలను పరిశుద్ధపరుస్తాడు. శ్రమల ద్వారా దేవుడు మనని సంపూర్ణులుగా మారుస్తాడు. ఈ శ్రమల ద్వారా మనందరం కూడా నిత్య రాజ్యానికి యోగ్యపరచబడినట్లుగా పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడగలుగుతాము. పెండ్లి కుమార్తెగా మన దేవుడు సిద్ధపరుస్తాడు. రక్షించబడిన ప్రతి విశ్వాసి జీవితంలో శ్రమ కలుగుతుందని దేవునికి వాక్యం చెప్తుంది. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి జీవితంలో కూడా ఖచ్చితంగా శ్రమ కలుగుతుంది. ఈ శ్రమల ద్వారానే దేవుడు మనలను పరిశుద్ధతలోకి నడిపిస్తాడు. మనం అనుకుంటున్నాం, నాకే వచ్చింది శ్రమ, నాకే వచ్చిందని అనుకోవచ్చు. కానీ వాక్యంలో రాయబడింది ఏంటో తెలుసా, లోకములో ఉన్న మన సహోదరులందరి జీవితంలో కూడా శ్రమలన్నీ కలుగుతున్నాయని వాక్యం చెప్తుంది. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధములైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. చూడండి, ఏం రాయబడింది, మనం మొక్కల మీద శ్రమ పడుతున్నామని మనం అనుకోవచ్చు. కానీ వాక్యం ఏం రాయబడింది, దేవుడు తన ఉన్నతమైన పిలుపుతో ఎవరినైతే పిలిచాడో, ఎవరినైతే రక్షణ చేత అలంకరించాడో వారందరినీ కూడా ఆయన పరిశుద్ధపరచడానికి, పరిపూర్ణులుగా చేయడానికి శ్రమల ద్వారా వారి విశ్వాసాన్ని పరీక్ష చేస్తున్నాడు. ఆత్మీయంగా వారిని సంపూర్ణతలోకి నడిపిస్తున్నాడు. లోకమందున్న మన సహోదరుల అందరిలో కూడా ఇలాంటి శ్రమలే కలుగుతున్నాయి. కాబట్టి విశ్వాసములు మనం ఎలా ఉండాలని చెప్తుంది వాక్యము, స్థిరమైన వారుగా ఉండాలి. అంటే కదలని వారుగా మనం ఉండాలి. విశ్వాసములో కదలని వారుగా ఉండి మన శత్రువైన సాతానుని మనము ఎదిరించాలని వాక్యం చెప్తుంది. ఆ తర్వాత మాటలు కూడా చదువుదాం. చూడండి, 10వ వచనాన్ని, తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి
బలపరచును. దేని బిడ్డలారా, మనందరినీ దేవుడు తన నిత్య మహిమకు పిలిచాడు. కాబట్టి ఆ నిత్య మహిమకు మనం సిద్ధపరచడానికి, క్రీస్తు సంపూర్ణతకు సమానత్వంలోకి మనం పెంచడానికి ఈ శ్రమల ద్వారా దేవుడు మనను ఆ మహిమకు సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి శ్రమల ద్వారా మనము ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన అనుభవానికి పెంచబడతాం. విశ్వాసమునకు కలుగుతున్నటువంటి ఈ పరీక్ష ద్వారా దేవుడు మనని సంపూర్ణులుగా చేస్తాడు. దేని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మరికొన్ని మాటలు కూడా మనం చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 66వ కీర్తన, పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 66వ కీర్తన 10వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. కీర్తనకారుడు అంటున్నాడు, దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయరీతిగా మమ్మును నిర్మలనుగా చేసి ఉన్నావు. ఇక్కడ భక్తుడు ఏమన్నాడు? అయ్యా, వెండిని నిర్మలము చేయు రీతిగా, అనగా వెండిని పరిశుద్ధపరిచినట్లుగా అయ్యా నీవు మమ్మలను పరిశుద్ధపరిచావు అంటున్నాడు. వెండిని పరిశుద్ధపరచడానికి పనివాడు అగ్నిలో కాలుస్తాడు, కానీ భక్తులైన మనల్ని పరిశుద్ధపరచడానికి శ్రమలనే కొలిమిలోకి తీసుకెళ్తాడు. మరి ఆ భక్తుడు ఎలాగా నిర్మలంగా మార్చబడ్డాడో అక్కడ రాశాడు, చూద్దాం. నీవు బందీగృహంలో మమ్మును ఉంచితివి. ఎక్కడ ఉంచాడంట దేవుడు? బందీగృహంలో ఉంచాడంట. మా నడుముల మీద గొప్ప భారములు పెట్టితివి. వాళ్ళు భారములను భరిస్తున్న వారుగా, దేని బిడ్డారా, శ్రమలను భరిస్తున్న వారుగా వాళ్ళు ఉన్నారు. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేస్తేవి, మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి. చూసారా, మేము బందీగృహంలో ఉన్నామయ్యా, మా నడుముల మీద గొప్ప భారములు మీరు ఉంచారు అయ్యా, మా జనములు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేశారయ్యా, మేము నిప్పుల్లో నీళ్ళలో పడ్డామయ్యా అని చెప్తున్నాడు. ఎలా నిర్మలం చేసి ఎలాగ వాళ్ళని నిర్మలమైన వారుగా దేవుడు చేశాడంటే, శ్రమల ద్వారా వారిని నిర్మలులుగా చేశాడు, అనగా పరిశుద్ధులుగా చేశాడు, పవిత్రులుగా దేవుడు చేశాడని సాక్ష్యం చెప్తున్నాడు. తర్వాత ఏం రాయబడింది? అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. దేవుడికి మహిమ కలుగునుగాక. శ్రమలు ఎల్లకాలం ఉండవు ప్రియులరా, కొంతకాలం శ్రమలు. సూర్యుని మబ్బు ఎంతసేపు అడుపుతుంది? కొంతసేపే. మళ్ళా సూర్యకిరణాలు ప్రసరింప చేయబడతాయి. ఈరోజు మనందరం కూడా ఉద్యోగాలకి వెళ్ళలేక, దేని బిడ్డారా, వెళ్ళినా కూడా సరైన వర్క్ లేక, చేతి పని లేక, ఆర్థికంగా 2 నెలలు బాగా ఇబ్బంది పడ్డాం, ఇంకా ఇబ్బందులోనే ఉన్నాం. అయినప్పటికీ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది మన విశ్వాసానికి కలిగినటువంటి పరీక్ష. దేని బిడ్డలారా, ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లుగా ఏ స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ స్థితిలోనే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. చిన్న వాళ్ళకి చిన్న ఇబ్బందులు ఉన్నాయి, పెద్దవాళ్ళకి పెద్ద ఇబ్బందులు ఉన్నాయి. అది చిన్న ఉద్యోగం చేసే వ్యక్తి అయినా, పెద్ద కంపెనీని రన్ చేస్తున్నటువంటి వ్యక్తి అయినా, వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి ప్రతి వారు కూడా శ్రమ పడుతున్నటువంటి దినాలు ఇవి. లోకములో ఉన్న పరిస్థితులన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఆర్థిక స్థితిగతులన్నీ చాలా భయంకరంగా దిగజారిపోయాయి. దేశమంతా కూడా ఏం చేయాలని మన ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద మంత్రులు, పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలు అందరూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఓ పక్కన కరోనా వ్యాధి నానాటికి విస్తరిస్తుంది, ఒక పక్కన లాక్డౌన్ పొడిగించే పరిస్థితి లేని పరిస్థితి. భయంకరమైన పరిస్థితులు దేశమంతా కనబడుతున్నాయి. ఈరోజు దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది మన విశ్వాసానికి కలిగిన పరీక్ష. ఈ విశ్వాసానికి కలిగినటువంటి ఈ పరీక్ష ద్వారా దేవుడు మనం ఒక ఆత్మీయంగా ఉన్నతమైన అనుభవానికి ప్రభు మనని నడిపించబోతున్నాడు. ఆత్మీయంగా దేవుడు ప్రభు యొక్క పోలికలోకి మనం సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి శ్రమ కలిగిందని, శ్రమలో ఉన్నానని మనము దుఃఖపడుతున్నాం, కానీ మనని ఆత్మీయంగా దేవుడు మన సంపూర్ణతకి సిద్ధపరుస్తున్నాడు. ఈ శ్రమలు మనకి ఆత్మ సంబంధమైన ఎదుగుదలకి దేవుడు మనకి అనుగ్రహించున్నాడు. కాబట్టి మన విశ్వాసానికి కలుగుతున్న ఈ పరీక్ష పేరే శ్రమ.
మన విశ్వాసానికి దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఈ విశ్వాసానికి కలిగిన పరీక్షలు మనం నిలబడుదుము గాక. హల్లెలూయా. మన దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు మనం పరీక్షించడానికంటే ఇబ్బంది కొలిమిలోకి తీసుకొచ్చాడు. చదవండి ఆ మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథం 48:10. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. చూసారా, మనందరం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఇబ్బంది కొలిమిలోనే ఉన్నాం. మనం ఇబ్బంది కొలిమిలోనే మనం అందరం కూడా ఉన్నాం. ఈ ఇబ్బంది కొలిమి ద్వారా దేవుడు మనం ఏం చేస్తున్నాడంటే శుద్ధి చేస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో మన విశ్వాసములో మనము బలపరచబడుదుము గాక. విశ్వాసములో మనము నిలిచి ఉందుము గాక. హల్లెలూయా. 2 చేతుల పైకి తేసైకి అలాగే స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు భక్తులైన వారందరినీ కూడా దేవుడు పరీక్షించాడు. విశ్వాసాన్ని, భక్తుల విశ్వాసమును దేవుడు పరీక్షించాడు. అబ్రహాముని మనం చూసినప్పుడు అబ్రహామును కూడా దేవుడు పరీక్షించాడు. అబ్రహామును దేవుడు 2 విధాలుగా పరీక్షించాడు. అబ్రహాముకి దేవుడు బిడ్డలను ఇవ్వక పరీక్షించాడు. అబ్రహాముకి దేవుడు కుమారును ఇవ్వక ముందు పరీక్షించాడు. కుమారుణ్ణి ఇచ్చిన తర్వాత కూడా పరీక్షించాడు. మన విశ్వాసానికి పరీక్ష మాత్రం వస్తుంది. విశ్వాసానికి కలుగుతున్న ఆ పరీక్షలో మనము నిలబడే కృప పొందుదుముగాక. అబ్రహామును కూడా దేవుడు పరీక్షించాడు. అబ్రహాము 75 సంవత్సరాల వయసులో దేవుణ్ణి వెంబడించడం ప్రారంభించాడు. దేని బిడ్డలారా, అబ్రహాంతో దేవుడు చెప్పాడు కదా, నేను చూపించిన దేశానికి బయలుదేరి వెళ్ళాలి, నీ తండ్రింటిని విడిచిపెట్టాలి అని దేవుడు చెప్పాడు, నీ బంధువులు విడిచిపెట్టాలి అని దేవుడు చెప్పిన మాటను బట్టి ప్రాణమై విశ్వాసంతో ముందుకు సాగాడు. అయితే అతనికి 25 సంవత్సరాలు గడిచిపోయి 100 సంవత్సరాలు వచ్చినప్పటికీ, సారా 90 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ వారికి బిడ్డలు కలిగినటువంటి పరిస్థితి కలిగింది. ఆ 25 సంవత్సరాలు వాళ్ళ విశ్వాసానికి పరీక్ష కలిగింది. అయితే వారు విశ్వాసానికి కలిగిన పరీక్షలో నిలబడ్డారు. వారు శరీరము మృతతుల్యమైన, శారా గర్భము మృతతుల్యమైన, అబ్రహాము శరీరము మృతతుల్యమైన వాళ్ళు విశ్వాసములో ఏమాత్రం చెదరలేదట. వారు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని విశ్వాసం వలన బలం పొందారంట. చూడండి ఆ మాట చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక, పరిశుద్ధ గ్రంథం నుండి రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చదువుకుందాం. అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికే తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. విశ్వాసానికి కలిగిన పరీక్షలో అబ్రహాము నిలబడ్డాడు. అతడు విశ్వాసానికి కలిగిన పరీక్షలో 25 సంవత్సరాలు కూడా పరీక్షించబడినప్పటికీ అతను విశ్వాసంలో చెదిరిపోలేదు. విశ్వాసంలో నానాటికి అభివృద్ధి చెందుతున్నాడు. విశ్వాసం కలిగి ముందుకు సాగుతున్నాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. మనం ఆరాధిస్తున్న మన యేసయ్య నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానం చేసినవన్నీ మన పట్ల నెరవేర్చుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి అబ్రహాముకి కలిగిన పరీక్షలో నిలబడ్డాడు. అబ్రహాముకి దేవుడు కుమారులను ఇవ్వకుండా పరీక్షించాడు. ఆ తర్వాత దేవుడు శారా గర్భాన్ని తెరిచాడు. చక్కటి వాగ్దాన పుత్రుడు అయినటువంటి ఇస్సాకును దేవుడు వారికి అనుగ్రహించాడు స్వాస్యంగా. ఈ ఇస్సాకును పొందిన తర్వాత కొన్ని రోజులు అబ్రహాము శారా
ఆ బిడ్డను చూసుకుని సంతోషించి ఆనందిస్తున్న తర్వాత మరలా ఒకరోజు దేవుడు అబ్రహాంకి దేవుడు ప్రత్యక్షమయ్యి అబ్రాహాము విశ్వాసానికి మరలా దేవుడు పరీక్ష పెడుతున్నాడు. అబ్రాహాంతో దేవుడు అంటున్నాడు, ఇదిగో అబ్రామా, నీకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకుని వచ్చి నాకు బలి అర్పణ చేయాలి అని దేవుడు చెప్తున్నాడు. ఇదిగో నేను చూపించిన పర్వతం మీద నువ్వు బలి అర్పణ చేయాలి అని దేవుడు చెప్పాడు. చెప్పిన వెంటనే అబ్రహాము ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెల్లవారుజామున లేచి కట్టెలను చీల్చి గాడిదకు గంత కట్టి ఇద్దరు పనివారిని తీసుకుని దేవుడు చూపించిన పర్వతానికి ప్రయాణమైపోయాడు. 3 దినాలు ప్రయాణం అయిన తర్వాత పనివారిని కింద ఉండమని చెప్పి కుమారుడి నెత్తి మీద కట్టెలను పెట్టి నిప్పులు తీసుకుని కొండ ఎక్కడం ప్రారంభించాడు. అప్పుడు అడుగుతున్నాడు కుమారుడు ఇస్సాకు, తండ్రి గొర్రె పిల్ల ఎక్కడా? మనము బలి అర్పణ చేయడానికి వెళ్తున్నాం కదా, కట్టెలున్నాయి, నిప్పుంది, గొర్రె పిల్ల ఎక్కడా? చూడండి అబ్రహాము ఎలా పరీక్షించబడుతున్నాడో. అబ్రహాముకి దేవుడు బిడ్డను ఇవ్వనప్పుడు పరీక్షించాడు, బిడ్డను ఇచ్చిన తర్వాత కూడా పరీక్షిస్తున్నాడు. దేని బిడ్డ అబ్రహాములో ఉన్న సమర్పణను మనం చూసినప్పుడు అబ్రహాము ఏమాత్రం కూడా విశ్వాసంలో చెదిరిపోలేదు. దేవుడు పెట్టిన పరీక్షలో అతడు నిలబడిన వాడై ఉన్నాడు. మనకి కూడా దేవుడు అన్ని ఇచ్చి పరీక్షిస్తాడు, ఇవ్వకుండా కూడా పరీక్షిస్తాడు. దేవుడు మనకి ఆర్థికమైన ఇబ్బందుల్లోకి తీసుకెళ్ళి పరీక్షిస్తాడు, అన్ని సమృద్ధినిచ్చి కూడా దేవుడు మనని పరీక్షిస్తాడు. కానీ అబ్రాహాము రెండు పరీక్షల్లో కూడా నెగ్గాడు. అబ్రాహాము తమ కుమారుని అర్పించే విషయంలో ఏమాత్రం వెనకాడుకు వేయలేదు. ఆ కొండ మీదకి ఎక్కిన తర్వాత కట్టెలను పేర్చి బలిపీఠాన్ని కట్టి కట్టెలను పేర్చి ఆ తర్వాత కుమారుని పొడుకోబెట్టి కత్తి ఎత్తి దించే లోపల దేవుడు మాట్లాడాడు కాబట్టి ఆపాడు. ఒక మాట మనం చదువుకుందాం చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగచేసేననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము కదా. 2 రకాల పరీక్షలో అబ్రహాము నిలబడ్డాడు. విశ్వాసంలో పరిపూర్ణుడిగా మార్చబడ్డాడు, శ్రమల ద్వారా పరీక్షించబడ్డాడు, శుద్ధీకరించబడ్డాడు. మన జీవితంలో కూడా శ్రమలు కలిగినాయని మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఈ శ్రమల ద్వారా దేవుడు మనని పెండ్లి కుమార్తెగా సిద్ధపరుస్తున్నాడు, క్రీస్తు స్వారూప్యంలోకి మనని మారుస్తున్నాడు, విశ్వాసంలో పరిపూర్ణతలోకి దేవుడు మనని తీసుకుని పోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనకు కలుగుతున్న ఈ విశ్వాసానికి కలుగుతున్న ఈ పరీక్ష పేరే శ్రమ. విశ్వాసానికి కలుగుతున్న ఈ పరీక్ష పేరు శ్రమ. అయితే ఈ విశ్వాసంకి కలిగిన ఈ పరీక్షలో మనమట ఓర్పు కలిగిన వారుగా ఉండాలంట. ఎలా ఉండాలంట? ఓర్పు కలిగిన వారుగా ఉండాలి, ఓరిమి కలిగిన వారుగా ఉండాలి. విశ్వాసం ద్వారా కలుగుతున్న ఈ శ్రమ అనే ఈ పరీక్ష ద్వారా మనలో ఓర్పు అధికమవుతుందట. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఓర్పు సహనము కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, గర్భం ధరించినటువంటి ఒక యవ్వన బిడ్డని కాన్పుకు తీసుకుని వెళ్తున్నప్పుడు పక్కనున్న వాళ్ళందరూ చెప్పే మాట ఏంటి? అమ్మా, కొంతసేపు నువ్వు ఓర్చుకో, చక్కటి కుమారుడు దేవునికి ఇవ్వబోతున్నాడు, చక్కటి బిడ్డని దేవునికి ఇవ్వబోతున్నాడు, కొన్ని దినాలు కొంతసేపు నువ్వు ఓర్చుకో. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఇన్నాళ్ళు నువ్వు ఓర్చుకున్నావు కదా, కొన్ని దినాలు ఓర్చుకో, దేవుడు నీకు కృపనివ్వబోతున్నాడు, దేవుడు నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు, ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో పొందుకోబోతున్నావు, దేవుడు ఆయన ఉన్నతమైన కృపను విడుదల చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసానికి కలుగుతున్న ఈ పరీక్షలో మనం ఓర్పు కలిగిన వారుగా ఉండాలి, సహనం కలిగిన వారుగా ఉండాలి. మనము మన విశ్వాసానికి కలుగుతున్న ఈ పరీక్ష ద్వారా మనము సంపూర్ణులుగా మార్చబడతాము. దేని బిడ్డలారా, అయితే దేవుడు ఒక పక్కన మన విశ్వాసానికి
పరీక్ష పెట్టి ఈ శ్రమల ద్వారా దేవుడు మనని ఆత్మీయంగా కడతాడు. ఎలా కడతాడంటే మనలో ఉన్న గర్వాన్ని విరిచేస్తాడు, మనలో ఉన్న స్వార్థాన్ని విరిచేస్తాడు, మనలో ఉన్న స్వయాన్ని, నేను అనే స్వభావాన్ని విరిచేస్తాడు, మనలో ఉన్న స్వనీతిని దేవుడు విరిచేస్తాడు, మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన దానిని కూడా, దేవునికి విరోధమైన శరీర కార్యాలన్నిటినీ కూడా ఈ శ్రమల ద్వారా విరిచి మనని సంపూర్ణతలోకి దేవుని తీసుకుని వెళ్తాడు. ఆ సంపూర్ణతలోకి దేవుడు తీసుకుని వెళ్తాడు. అయితే ఇక్కడ జరిగే ఒక సంభవాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. అదేంటంటే దేవుని బిడ్డలారా, ఒక పక్కన దేవుడు మన విశ్వాసానికి పరీక్ష పెట్టి మనను సంపూర్ణతగా తీసుకుని వెళుతూ ఉండగా, మనని పరిశుద్ధపరుస్తూ ఉండగా, మరో పక్కన సాతాను ఏం చేస్తాడంటే మనలను శోధించడం ప్రారంభిస్తాడు. సాతానుకున్న మరో పేరేంటంటే వాడు శోధకుడు. వాడు మనని శోధించేవాడుగా ఉన్నాడు. ఒక పక్కన దేవుడు మన విశ్వాసానికి పరీక్ష పెట్టి మన సంపూర్ణతలోకి తీసుకుని వెళ్తుండగా, శ్రమల ద్వారా పరిపూర్ణతలోకి దేవుడు మనని తీసుకుని వెళ్తుండగా, సాతాను ఏం చేస్తాడంటే మనని శోధించడం ప్రారంభిస్తాడు. ఎలా శోధిస్తాడు? నువ్వు దేవుని నమ్ముకున్నావుగా, నువ్వు మందిరానికి వెళ్తున్నావుగా, నువ్వు రక్షించబడ్డావుగా, నీకెందుకు వచ్చింది ఈ కష్టం, నీకెందుకు వచ్చింది బాధ, అన్ని చెల్లి ముందు నిలబడి సాక్ష్యం చెప్పావుగా, నీకెందుకు వచ్చింది ఈ కష్టం అని సాతాను మనని శోధించడం ప్రారంభిస్తాడు. నీ భర్తకి ఎందుకు ఈ అనారోగ్యం కలిగింది, నీ భర్త ఉద్యోగం ఎందుకు పోయింది, నీకున్న ఇల్లు ఎందుకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డవు కదా. ఇలాగా అన్ని జనుల ద్వారా, మన బంధువుల ద్వారా సాతాను ఎవరో ఒకరి ద్వారా మనని శోధించడం ప్రారంభిస్తాడు. మనని వాడు శోధించడం మాత్రమే కాదు, యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో కూడా యేసయ్యను కూడా సాతాను శోధించాడు. యేసయ్య యోర్దానులో బాప్టిజం తీసుకుని బయటికి వస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ పావురం వలె యేసయ్య మీదకి దిగి వచ్చింది. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత యేసయ్య శోధించబడడానికి దేవుని ఆత్మ ద్వారా అరణ్యానికి వెళ్ళిపోయాడు. యేసయ్యను కూడా సాతాను శోధిస్తున్నాడు. యేసయ్యనే సాతాను శోధిస్తే నిన్ను నన్ను శోధించడా? ఖచ్చితంగా శోధిస్తాడు. యేసయ్యను అన్నాడు, ఏమంటున్నాడు తెలుసా? 40 దినాలు ఉపవాసం ఉండి రాత్రి పగలు కూడా పోరాటంలో ఉన్నటువంటి యేసయ్యతో అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తిని అంటున్నాడు. శోధన. నువ్వు దైవ కుమారుడు అయితే మరి ఎందుకు వచ్చింది, ఎందుకు ఈ తిప్పలు నీకు ఆ రాళ్ళను రొట్టెలు చేసి తిను. ఇంకేమన్నాడు? ఎత్తైన దేవాలయం మీదకి తీసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి నువ్వు దూకు, దేవదూతలు నిన్ను పట్టుకుంటాయి అంటున్నాడు. ఇంకో చోట ఇంకో మాట అంటున్నాడు, ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్ళి ఈ లోకములకు మహిమంతా చూపించి చెప్తున్నాడు, ఇదిగో నువ్వు గనుక నాకు నమస్కారం చేస్తే ఇదంతా నీకు ఇస్తానని చెప్తున్నాడు. సమస్తాన్ని కలగజేసిన దేవుడుందే శోధిస్తే నిన్ను నన్ను శోధించడం ఎంత గొప్ప విషయం ఉంది. కాబట్టి మనకి శోధనలు వస్తాయి. ఓ పక్కన మన విశ్వాసానికి పరీక్ష కలుగుతూ ఉండగా, దేవుడు మన విశ్వాసానికి పరీక్ష పెట్టి మనని సంపూర్ణతలకి పరిపూర్ణతలకి దేవుడు మనని తీసుకుని వెళుతుండగా, సాతాను మనని శోధించడం ప్రారంభిస్తాడు. సాతాను కొన్న మరో పేరేంటంటే వాడు శోధకుడు. శోధనలు వస్తాయి. చాలా మంది అంటారు, నన్ను దేవుడు ఏదో శోధిస్తాడు. దేవుడు ఎప్పటికీ శోధించడు, సాతాను గాడే శోధిస్తాడు. ప్రభు చెప్తున్నాడు, స్మూర్ణ సంఘంతో ఒక మాట చెప్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను శోధిస్తాడని దేవుడు ఆ సంఘానికి ముందే చెప్తున్నాడు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరసాల్లో వేయింపబోతున్నాడు. 10 దినాలు మీకు శ్రమ కలుగుతుంది. ముందే ప్రభు చెప్తున్నాడు శ్రమ కలుగుతుంది. దానికి ముందున్న పై మాట కూడా చూద్దాం చూడండి. ఆ పై మాటలో చివరి మాట చూడండి, 9వ వచనం చివరి మాట.
నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. మన జీవితంలో కలుగుతున్న శ్రమలకు మనం ఏమవకూడదంట, భయపడకూడదు. విశ్వాసంతో ముందుకు సాగాలి. విశ్వాసం లేనివాడు భయపడతాడు. కాబట్టి శ్రమలని మన జీవితంలో వస్తాయి. శ్రమలనే పరీక్షలు మనకు వస్తాయి. ఓ పక్కన దేవుడు మనల్ని పరీక్షిస్తుంటే మరో పక్కన సాతాను మనల్ని శోధించడం ప్రారంభిస్తాడు. సాతాను మనల్ని శోధిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు అంట ఎవరిని ఎప్పుడూ శోధించడట. చూడండి, ఆ మాట కూడా మనం చదువుకుందాం. దేవుడు ఎవరిని కూడా ఆయన శోధించడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు. ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుడు ఎవరిని శోధించడు, ఆయన పరీక్షిస్తాడు. కానీ సాతాను ఏం చేస్తాడు? శోధిస్తాడు. సాతాను శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. ఓ పక్కన దేవుడు మనల్ని పరీక్షిస్తుంటే మరో పక్కన సాతాను మనల్ని శోధిస్తూ ఉంటాడు. యోబు జీవితాన్ని మనం చూసినప్పుడు యోబుని దేవుడు ఏం చేశాడు? పరీక్షించాడు. శ్రమల ద్వారా యోబుని దేవుడు ఏం చేశాడు చెప్పండి? పరీక్షించాడు. అదే సమయంలో సాతాను ఏం చేశాడు తెలుసా? శోధించాడు. యోబు భార్య అంటుంది, ఇంకా యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటావా? దేవుని దూషించి యథార్థతను విడిచిపెట్టి దేవుని దూషించి చనిపోవచ్చు కదా అంటుంది. ఎవరి ద్వారా శోధిస్తున్నాడు సాతాను? సొంత భార్య ద్వారానే శోధించడం ప్రారంభిస్తున్నాడు. మనకు కూడా సాతాను శోధిస్తాడు. దేవుడు ఒక పక్కన దేవుడు మనల్ని పరీక్షించి పరిపూర్ణతలోకి తీసుకుని వెళ్తుండగా సాతాను మనల్ని శోధిస్తాడు. శ్రమల ద్వారా, శ్రమలు అనేవి మనకి మేలే తప్ప శ్రమలు అనేవి మరి మనం కలవరపడాల్సిన పని లేదు. కొన్నిసార్లు శ్రమలు మనకు అవసరమని వాక్యం చెప్తుంది. మనం అనుభవించే శ్రమలన్నీ కూడా మనకి అవసరమంట. వాక్యంలో రాయబడిన మాట, శ్రమలు లేకుండా ఒక వ్యక్తి పరిపూర్ణుడిగా మార్చబడ్డాడు. చదవండి మరో మాట కూడా మనం చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. 6వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఇందును బట్టి మీరు ఆనందిస్తున్నారు. అంటే ఏంటి? మనకి పరలోకం ఉందని, నిత్య జీవం పొందుతామని, యుగయుగాలు దేవుడితో ఉంటామని ఆనందం మన హృదయంలో ఉంది. అయినప్పటికీ కూడా అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. శ్రమలనే మనకు అవసరం. శ్రమలు లేకుండా మనం సంపూర్ణం కాలేం, పరిపూర్ణం కాలేం. శ్రమల ద్వారా దేవుడు మనం ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధపరుస్తున్నాడు, శుద్ధి చేస్తున్నాడు, నిత్య మహిమకు యోగ్యపరుస్తున్నాడు. సాతాను మనని శోధిస్తాను ఉంటాడు. అయితే ఈ శోధనలో మనం పడిపోకుండా ఏం చేయాలంటే మనము ప్రార్థన చేసే వారమై ఉండాలి. ప్రార్థన చేయాలి. ప్రభా శ్రమలు తీసేయమని కాదు ప్రార్థన. శ్రమలను జయించే కృపను మాకు ఇవ్వండి నాయనా. శ్రమలో పడిపోకుండా నిలబడే కృపను మాకు ఇవ్వండి నాయనా. యేసే తన శిష్యులతో చెప్పాడు, సిలువకు అప్పగించబడే మున్పు ఆయన ప్రార్థన చేస్తూ గెత్సెమనిలో శిష్యులతో కూడా చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లుగా మీరు ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పాడు. శోధనలో పడిపోకుండా మీరు ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఈ శోధనలు మనం జయించాలంటే మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం కలిగి ఉంటేనే శ్రమలను మనము జయించగలుగుతాము. లేకపోతే మనం సాతాను శోధనలో పడిపోతాం. యేసయ్య 40 దినాలు ఆయన ప్రార్థన చేశాడు, ఉపవాస ప్రార్థన. సాతాను జయించాడు, శోధనలు జయించాడు. మనం కూడా శోధనలు జయించినట్లుగా
ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందుముగాక. ప్రభుతో మనం ప్రార్థనలో సహవాసంలో ఉందుముగాక. హల్లెలూయా. దేని బిడ్డలారా, ఎవరైతే ఇట్టి యొక్క అనుభవాల్లో నిలబడతారో వారికి దేవుడు జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. కోటాను కోట్ల పరిశుద్ధుల ఎదుట మనకి ప్రభు జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు. శోధన సహించిన వాడు ధన్యుడు అంటుంది వాక్యం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. కాబట్టి ఈ శోధనలన్నీ మనం సహించినట్లయితే మనకి దేవుడు పరలోకంలో ఏమిస్తాడంట? జీవ కిరీటాన్ని దేవుడు మనకిస్తాడు. ఆ జీవ కిరీటం పొందాలంటే మనం ఈ శ్రమల గుండా మనం ప్రయాణం చేయాలి, ఈ శోధనలన్నింటినీ మనం జయించాలి. అప్పుడు మనం నిత్య మహిమకు యోగ్యపరచబడతాం. దేని బిడ్డలారా, మనం జీవ కిరీటాన్ని పొందుకోగలుగుతాం. కాబట్టి శ్రమలు శోధనలు మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఎలా స్పందించాలని వాక్యం చెప్తుంది. మొదటి వాక్యం మరలా చదవండి, మనకు అర్థమవుతుంది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనండి. శ్రమలు శోధనలు కలిగినప్పుడు వాటిని మనం ఎలా ఎంచుకోవాలంట? మహానందమని మనము ఎంచుకోవాలి. ఈ శ్రమలు నా మహిమ, ఈ శ్రమలే నాకు మహిమ, ఈ శ్రమలే నా యొక్క ఉన్నతమైన మహిమకు కారణము అని చెప్పి ఆ శ్రమలు బట్టి మనం ఆనందించేవారుగా ఉండాలట. కాబట్టి ఈరోజు మనకు కలిగిన ఈ శ్రమలు బట్టి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు, కలవరపడవలసిన అవసరం లేదు. మన శ్రమల ద్వారా దేవుడు సంపూర్ణులుగా చేయనుగాక. శోధన జయించే కృప దేవుడు మనకిచ్చునుగాక. శ్రమలో దేవుని సన్నిధిలో ప్రార్థించే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేని బిడ్డలారా, అందరూ కూడా అలాగే కళ్ళు మూయండి, మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. మన విశ్వాసానికి కలుగుతున్నటువంటి పరీక్ష శ్రమ, మన విశ్వాసానికి కలుగుతున్నటువంటి ఈ పరీక్ష, ఈ శ్రమ. కాబట్టి మన జీవితంలో ఎదురవుతున్న ఈ శ్రమల్లో మనము కృంగిపోకూడదు, కలవరపడకూడదు. విశ్వాసముతో ముందుకు కొనసాగాలి. మనకంటే ముందు జీవించిన పరిశుద్ధులు విశ్వాసముతో ముందుకు కొనసాగారు. అట్టి కృపను మనం కూడా పొందుకుందాం. అబ్రహాముని దేవుడు మన ముందు పెట్టాడు. అబ్రహాముకి దేవుడు అన్నీ ఇచ్చి పరీక్షించాడు, యువక పరీక్షించాడు. మన కూడా దేవుడు అలాగే పరీక్షిస్తాడు. కుమారుని ఇచ్చి పరీక్షించాడు, ఇవ్వకుండా పరీక్షించాడు. కాబట్టి మన కూడా దేవుడు అలాగే పరీక్షిస్తాడు. దేవుడు మనని పరీక్షిస్తున్నప్పుడు మనం దేవునికి అప్పగించుకుందాం. అయ్యా, నీ సన్నిధిలో మేము పడిపోకుండా శోధనలు జయించే కృపను మాకు ఇవ్వండి నాయన. దుష్టుని ఎదిరించగలిగిన కృపను మాకు ఇవ్వండి. అట్టి అభిషేకమును మాకు ఇవ్వండి అని మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే కళ్ళు మూయండి, ప్రార్థనలు ఏకీవించండి. సర్వకృపానిధిగా మా తండ్రి పరిశుద్ధుడా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన, మాకు ఎదురవుతున్నటువంటి ఈ శోధనలో, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో నాయన మేము కృంగిపోకుండాట్లుగా, కలవరపడకుండాట్లుగా మా అందరితో మీరు మాట్లాడినటువంటి శ్రేష్టమైనటువంటి నీ వాక్యం అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. విశ్వాసానికి కలుగుతున్న పరీక్ష శ్రమని అయ్యా, అటు శ్రమ కలుగుతున్నప్పుడు అయ్యా తండ్రి మేము కలవరపడకూడదని, విశ్వాసము కలిగి ముందుకు సాగాలని మీరు మమ్మలను అయ్యా నీ వాక్కు ద్వారా బలపరిచారు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ శ్రమలో ముందుకు సాగుతుండగా సాతాను మమ్మల్ని శోధిస్తూ ఉండగా ప్రభువా, ఆ శోధనను జయించు కృప చేత మమ్మల్ని నింపండి నాయన. అయ్యా, ప్రార్థనాత్మను మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా, శోధన జయించిన వాడు జీవ కిరీటము పొందుతాడని నాయన, అట్టి కిరీటము అయ్యా తండ్రి మేము కూడా పొందినట్లుగా నాయన శోధనలు జయించే కృపను అందరికీ దయచేయండి తండ్రి. ఇదిగో నాయన తండ్రి, ఎంతమంది విశ్వాసంలో బలహీనంగా ఉన్నారో వారందరినీ మీరు బలపరచండి. ఆత్మీయ జీవితంలో బలవంతులుగా చేయండి తండ్రి. శత్రువును జయించగలిగిన కృపనివ్వండి ప్రభువా. శోధనలు జయించగలిగిన అభిషేకమునివ్వండి ప్రభువా. నీ ఉన్నతమైన రాజ్యానికి యోగ్యపరచండి తండ్రి.
ఈ లైవ్లో పాలు పంపులు పొందిన బిడ్డలందరినీ దీవించండి అయ్యా. ప్రతి వారిని నీ కృపలో వర్ధిల్లించండి తండ్రి. ఇప్పటి వరకు నీ సన్నిధి మాకు తోడించి నడిపించినందుకు స్తుతిస్తున్నాయినా. ఇదిగో మా దేశంలో ఉన్నటువంటి కరోనా వ్యాధులు నానాటికి నాయన ఎక్కువైపోతున్నాయి ప్రభువా. దయచేసి కనికరం చూపించండి. కరోనా వ్యాధిని ప్రభువా మా దేశంలోంచి తొలగించండి అయ్యా. ఇదిగో ఎంతమంది నాయనా ఆ యొక్క వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో వారందరినీ మీరు ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి ప్రభువా. మా దేశాన్ని కాపాడండి ప్రభువా. అయ్యా మా దేశంలో ప్రజలను కాపాడండి తండ్రి. నీ ఉన్నతమైన కృప అనుగ్రహించండి. ఇదిగో లైవ్లోకి వచ్చిన ప్రతి బిడ్డని ప్రతి విశ్వాసిని మీరు దీవించండి, ఆత్మీయంగా బలపరచండి. నీ ఉన్నతమైనటువంటి సంకల్పం మా పట్ల నెరవేర్చండి తండ్రి. అయ్యా తండ్రి, సహనము కలిగి ఉండాలని మీరు చెప్తున్నారు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని చెప్తున్నారు, శ్రమలు మహానందం ఎంచుకోమని చెప్తున్నారు. అటు జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించండి. విత్తబడిన వాక్యం ప్రతి వారిలో నీరు కట్టి ఫలింపచేయమని అయ్యా తండ్రి, మాకు మా దేశానికి మా సంఘాలకి మా పట్టణాలకి కావాల్సిన కృప అనుగ్రహించమని ఇప్పటి వరకు అయ్యా తండ్రి మీరు ఇచ్చిన వర్తమానం అంతను బట్టి స్తుతిస్తూ యేసు పరిశుద్ధమైన నామమున అతి వినయంగా అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. శ్రమలన్నిటిలో కూడా మనము నిలబడగలిగిన కృప, విశ్వాసమును కాపాడుకొనగలిగిన కృప మనందరికీ ప్రభు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని కన్నిన సవాసము సమాధానము ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి, సంఘములకు, సకల పరిశుద్ధులకు, మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన కృప సదాకాలంతో నేను నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి మనందరం కూడా మళ్ళా శనివారం సాయంకాలం జరిగేటువంటి పరిశుద్ధాత్మ కూడిక 7 గంటలకి సిద్ధపడదాం. ఆదివారం యథాప్రకారం 10 గంటలకు ఆరాధన ఉంటుంది. లాక్డౌన్ ముగించేంత వరకు కూడా మరి ఆరాధనలన్నీ ఇలాగే పరిచర్య అంతా లైవ్లోనే జరుగుతుంది. కాబట్టి పరిచర్యలన్నింటికీ మీరు సిద్ధపడండి. ప్రభు ప్రతి ఒక్కరిని నిండారా దీవించునుగాక. ఆమేన్.